జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అదిరి బెదిరిపోతున్న ఈ ప్రభుత్వం ఏ రకంగానైనా ఆయన మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ అనేక విధాలుగా కేసులు పెడతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో మిర్చి రైతులను పరామర్శించడం కోసం గుంటూరు వెళ్తే ఇప్పుడు ఈరోజు జూన్ నెలలో ఇప్పుడు కేసు పెట్టింది. ఎందుకంటే రైతులను వెళ్ళి పరామర్శించడం తప్పు, అసలు రైతుల దగ్గరికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కేసు పెట్టింది. మరి రైతులు గాని, ప్రజలు గాని ఆలోచించాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత ప్రజల తరపున, ప్రజలకు జరుగుతున్న సమస్యల తరపున అధికార పార్టీని ప్రశ్నించడానికి వెళ్తే తప్పు అనే విధంగా మరి కేసులు పెడుతున్నారంటే అసలు ఎక్కడున్నాం మనం? మరి ప్రజల తరపున ఎవరు పోరాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదు, ఆయన బయటకొస్తే కేసులు పెడతాం అనే విధంగా ఈ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తే మరి ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల తరపున ఎవరుండి పోరాడాలి? రైతన్నలను పరామర్శిస్తే తప్పు అనే విధంగా రైతన్నల కోసం వెళితే కేసు పెట్టారు అంటే రైతులు కూడా మా దగ్గరికి వచ్చిన జగన్ మీద కేసు పెట్టారు అనే సున్నితమైన ఆలోచన చేస్తారేమో అని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారంటే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆలోచించాలి.